హలో అండి, వెల్కమ్. ఈరోజు మనం ఒక అద్భుతమైన రంగుల ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. అదే మన 1990ల నాటి తెలుగు పల్లెటూరి వాతావరణం. సరే, ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం రండి. ఒక ఆదివారం ఉదయం మన పల్లెటూరిలో ఎలా ఉండేదో ఆ పాత జ్ఞాపకాల్లోకి అలా ఒకసారి వెళ్ళి చూసొద్దాం. ఒక్కసారి ఈ మాటలు వినండి. నిజంగా ఈ మాటలు వింటుంటేనే మనసు ఎక్కడికో ఎంతో ప్రశాంతమైన లోకంలోకి వెళ్ళిపోయింది కదూ. ఉదయం కోడికూతతో మొదలై రాత్రి కుటుంబమంతా కలిసి చేసే భోజనం వరకు సాగే ఈ ప్రయాణం మనందరి గతాన్ని ఒక అందమైన చిత్రంగా కళ్లముందుంచుతుంది. ఇది కేవలం ఒక రోజు దినచర్య మాత్రమే కాదు, మన సంస్కృతికి, మనందరి పాత జ్ఞాపకాలకు ఒక అద్దం లాంటిది. అప్పట్లో అసలు రోజు ఎలా గడిచేదో ఒక్కసారి చూస్తే, ఉదయం సూర్యోదయంతో ఊరు నిద్రలేవడం, మధ్యాహ్నం వేడిలో క్రికెట్ ఆటలు, ఆ తర్వాత మామిడి చెట్లు ఎక్కడం, సాయంత్రం ఐస్ క్రీం బండి కోసం పరుగులు తీయడం, చివరగా గుడిగంటల మోతలు, కుటుంబ భోజనంతో రోజు ముగియడం. డిజిటల్ యుగానికి ముందు చేతిలో ఫోన్లు లేని ఆ కాలంలో పిల్లల జీవితం ప్రకృతితో ఎంత సహజంగా, ఒక లయబద్ధంగా సాగేదో మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా మన ప్రయాణాన్ని పొద్దున్నే మొదలుపెడదాం. పల్లెటూరు నిద్రలేచే ఆ ఉదయపు దృశ్యాలు, శబ్దాలు ఎలా ఉండేవో చూద్దాం. ఉదయాన్నే ఆ పచ్చని పొలాలు, చిన్న చిన్న మట్టి ఇళ్ల మధ్య వాతావరణం, అబ్బో, ఆ ఫీలింగే వేరు కదూ. కోడికూతులు, ఆ ఇళ్లలోని కట్టెల పొయ్యుల నుండి నెమ్మదిగా పైకి లేచే పొగ, ఇవన్నీ మనం ఒకసారి ఊహించుకుంటే, అప్పటి పక్షుల కిలకిలారావాలు, ఎక్కడనుండో వినిపించే సన్నని వేణునాదం మన చెవుల్లో మారుమ్రోగుతాయి. ఆ ప్రశాంతత నిజంగా మాటలలో చెప్పలేనిదండి. అసలు పొద్దున్నే నిద్ర లేవగానే ముక్కుకి తగిలే ఆ సువాసన, ఆ పాతకాలపు కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని అమ్మమ్మో నానమ్మో వేడివేడిగా దోసలు, పల్లీల చట్నీ చేస్తుంటే నోరూరిపోతుంది కదా. ఆనాటి పల్లెటూరి వంటగదిలోని వెచ్చదనం, ఆ చిన్న చిన్న సంతోషాలు మనకు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. కట్టెలపొయ్యి మీద వండిన వంటరుచి ముందు ఇప్పుడు ఏ 5 స్టార్ హోటల్ భోజనమూ సరిపోదు, అవునంటారా? సరే, టిఫిన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఆదివారం ఉదయం పూట ఇంట్లో పిల్లల ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండేదో గుర్తు చేసుకుందామా? ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటుంది. అదే మన పాత డబ్బా టీవీ. 90లలో పిల్లలందరూ నేలమీద కూర్చుని ఆ లావాటి టీవీలో దూరదర్శనంలో వచ్చే కార్టూన్స్ కోసమో, శక్తిమాన్ కోసమో ఎంతలా ఎదురుచూసేవాళ్లం. ఆ దుమ్ము పట్టిన స్క్రీన్ ముందు కూర్చుని వారానికి ఒక్కసారి వచ్చే ఆ ప్రోగ్రాం కోసం పడే ఆరాటం, ఆ ఆదివారం ఉదయపు మూడ్ నిజంగా చాలా స్పెషల్. టీవీ చూడడం అయిపోయింది కదా, ఇంక పిల్లలింట్లో ఉంటారా? అస్సలు ఉండరు. మండుటెండలో బయట జరిగే ఆ ఉత్సాహభరితమైన రచ్చేంటో చూద్దాం. మిట్ట మధ్యాహ్నం బయట ఎండ మండిపోతున్నా సరే మనకదసలు లెక్కే కాదుగదా. ఆ దుమ్మురేగే గ్రౌండ్లో ప్లాస్టిక్ బంతి లేదా టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడటం అప్పట్లో మనకొక పండగలాంటిది. ఎవరో ఒకరు అవుటవడం, దానికందరూ గుమికూడి పెద్ద గొడవపడటం, అసలా ఎనర్జీ ఎలా వచ్చేదో ఏమో కాని అదంతా ఒక అద్భుతమైన వాతావరణం. క్రికెట్ ఆడి ఆడి అలసిపోతాం కదా, అప్పుడు మన కళ్ళు ఎటు వెళ్తాయి? పక్కనే ఉన్న మామిడి చెట్టు మీదకే. ఎండలో ఆ పెద్ద చెట్టెక్కి మంచి దోరగా ఉన్న కాయలు కోసి స్నేహితులతో పంచుకుని తింటుంటే ఆ రుచే వేరబ్బా. అప్పట్లో మనకి మనం ఎంత స్వతంత్రంగా ఉండేవాళ్లమో ఇది భలే చూతిస్తుంది కదా. ఆ మామిడికాయలు కోసే కళలో అప్పటి పిల్లలు ఫుల్ ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఆ తరువాత కొద్దిగా సాయంత్రం వైపు వాలగానే వీధి చివర నుండి పాం పాం అంటూ ఒక స్పెషల్ సౌండ్. అంతే, ఆ సౌండ్ వినగానే చేతిలో ఉన్న పనులన్నీ వదిలేసి ఆ రంగురంగుల ఐస్ క్రీం సైకిల్ వెనకాల ఎలా పరిగెత్తేవాళ్లమో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ ఒక్క పుల్లైస్ కోసం పడే ఆరాటం, అప్పుడు ఫేస్లో కనిపించే ఆ స్వచ్ఛమైన ఆనందం, అబ్బా, దేంతోనూ పోల్చలేం. సరే, ఉరుకులు పరుగులు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు సూర్యుడు పశ్చిమానికి వాలుతున్న ఆ ప్రశాంతమైన సాయంత్రం వాతావరణంలోకి వెళ్దాం. ఇక్కడ మనం అసలైన తేడా గమనించాలి. మధ్యాహ్నమేమో దుమ్ము రేగి క్రికెట్, చెట్లెక్కడం లాంటి ఫుల్ ఎనర్జీతో ఉండే ఆటలు. సాయంత్రమయ్యేసరికి అంతా ప్రశాంతం. గుడిగంటల మోతలు, అందమైన సూర్యాస్తమయాలు. ప్రకృతి ఎలా తన లయను మార్చుకుని మనల్ని నెమ్మదిగా ఒక ప్రశాంత స్థితికి తీసుకొస్తుందో ఇక్కడ మనకు భలే అర్థమవుతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ సాయంత్రాన్ని ఊహించుకోండి. ఆకాశమంతా ఎంతో అందమైన నారింజ రంగులోకి మారిపోయుంటుంది. దూరంగా గుడిగంటల శబ్దం గణగణమని వినిపిస్తుంటుంది.
ఊళ్ళో వాళ్లంతా పొలం పనులు ముగించుకుని మెల్లగా ఇళ్లకు వస్తుంటారు. ఎక్కడో పాత రేడియోలో సన్నగా మ్యూజిక్. అబ్బా, ఈ ఫీల్ మన మనసులోని అలజడులన్నీ తొలగించి ఎంత ప్రశాంతతనిస్తోందో కదా. ఇక్క చీకటి పడింది. ఆ రోజుకి ముగింపు పొలికే అత్యంత మధురమైన సమయం వచ్చేసింది. అదే కుటుంబమంతా కలిసి చేసే రాత్రి భోజనం. ఇది ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి. అప్పట్లో కరెంటు పోయినా పెద్దగా ఫీలయ్యేవాళ్లం కాదు గదా. ఆ పాత లాంతరు వెలుతురులో ఇంట్లో వాళ్లంతా నేలమీద గుండ్రంగా కూర్చుని ఆ రోజంతా జరిగిన ముచ్చట్లు చెప్పుకుంటూ కలిసి అన్నం తింటుంటే ఎంత బాండేదో. ఆ ఆత్మీయత, ఆ వెచ్చదనం ముందు ఇప్పుడున్న ఏ ఖరీదైన డైనింగ్ టేబుల్స్ కూడా సరిపోవండి. ఈ జ్ఞాపకాలు మనకి నిజంగా ఎంతో విలువైనవి. ఇదంతా చూశాక నాకో చిన్న ఆలోచనొస్తోంది. నేటి ఈ ఫాస్ట్ అండ్ డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ల మధ్య ఆ లాంతరు వెలుగులో మాట్లాడుకున్న ముచ్చట్లు, ఆ బంధాలు ఏమైపోయాయి? అందరం ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరి స్క్రీన్కి వాళ్లం అతుక్కుపోయామేమో అనిపిస్తోంది కదూ. 90ల నాటి ఆ పల్లెటూరి స్వచ్ఛతను, ఆ ఆత్మీయతను మనం ఎక్కడో మిస్ అయ్యామనిపించట్లేదా? ఈ అందమైన జ్ఞాపకాలను కేవలం గుర్తు చేసుకోవడమే కాదు, ఆ పాతకాలపు ఆత్మీయతను మన ఇళ్లలోకి మళ్ళీ ఎలా తీసుకురావచ్చో ఒక్కసారి ఆలోచించండి.